విద్యార్థిని విద్యార్థులారా, చదువు అంటే మార్కుల కోసం, ఉద్యోగం కోసం మాత్రమే ఉపయోగపడేది కాదు. చదువు అంతకంటే విలువైన విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. తరతరాలుగా అజ్ఞానమనే చీకటిలో మ్రగ్గుతున్న మనలను తేజోవంతమైన బాటలో పయనింపచేస్తుంది. విద్య నుంచి వచ్చిన విజ్ఞానం మనలను అనేక సామాజిక మోసాల నుంచి కాపాడుతుంది. అనేక సామాజిక రుగ్మతులను దరిచేరకుండా రక్షిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ చదవాలి, విజ్ఞానవంతులుగా ఎదగాలి, మానవతావాదులుగా మిగలాలి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బతుకులు తీర్చిదిద్దుకుందా. Every living being on this planet requires first what requires oxygen. Without oxygen, no living being can run after. Very coal mining, you see, with coal mining, the greenhouse gases, burning of fossil fuels, petrol and all that, deforestation, industrial processes, agriculture, all are contributing to the loss of vegetation, loss of so many natural resources. The effects of this all global warming and environmental pollution, surface water, you see the fishes, forest and other vegetation. Taj Mahal, earlier it used to be very pure white. Human health effects of the state of Padai, growth of Sunday, Gadul of Sunday, all are together. Ecological footprint 30% extra ఉంటున్నాం మనం. మొత్తం 30% ఎక్కువ నాశనం చేస్తుంది. ఇంతకుముందు టొబాకో అంటే పొగాకు తింటేనే క్యాన్సర్ వచ్చేది, కానీ నౌ యు సీ ఎయిర్ పొల్యూషన్ 5 to 10%. బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆల్సో పీపుల్ ఆర్ గెటింగ్ క్యాన్సర్, lung cancer, breast cancer, throat cancer, all cancer. In America, 5% of the population they are suffering cancer. You know, in Warangal earlier there was no cancer hospital. Now how many cancer hospitals are there in Warangal? 4 cancer hospitals. Pratima Cancer Hospital, Arepalli, Lady Cancer Hospital, Arepalli, Omega Cancer Hospital, Muruguru, St. Anne's Cancer Hospital, Darga. Before 30 years, you were not there on the federal. Cancer hospitals are now 4 cancer hospitals are there in Warangal. Why? Because of pollution of air, pollution of water, pollution of food. Everything is polluted with chemicals. Still you like to say, చెట్టు కూడా లైక్ కదా, అది ఒకసారి పెట్టి ఈ రోజు పెట్టాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ రోజు ఫస్ట్ బర్త్డే జరపాలి, జరిపి ఆ రోజు నీళ్ళు ఇవ్వాలి, దానికి అటెన్షన్ ఎక్కువ ఉండాలి. మనం పెట్టే చెట్టు మంచి చెట్టు, ఎత్తున్న చెట్టు మంచి చెట్టు పెట్టి దానికి సేవ చేస్తే 1 year వరకు ఉంటుంది. 1 year అంటే 1 year 10 years 100 years కూడా ఉన్న చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మన పెద్ద పెద్ద చింత వేప 100 years మా తాతలు నాటిన చెట్టు అయితే వాళ్ళు దాన్ని శ్రద్ధగా నాటి కాపాడారు అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్లాంట్ మొక్క పెడుతున్నాం, మళ్ళీ మొక్కడికి వెళ్తున్నాం. ఈ లోపల నేను వచ్చి తిరిగిపోతుంది, లేకపోతే ఏదో కొంచెం బాగా వచ్చి వెళ్ళిపోతుంది, ఎండాకాలం నీళ్ళు పడిపోతే వెళ్ళిపోతుంది. 1 year కాకముందే వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ బర్త్డే చేసుకోవట్లేదు అది. అదే పిల్లల్ని మనం పెంచితే ఎట్లా చేస్తాం, భోజనం పెట్టాము, మంచి డ్యూ పంపిస్తాం, అది ఇస్తాం, లావు కావాలి, పెద్ద కావాలని ఇస్తాం. ఫస్ట్ ఇయర్ కాగానే కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేస్తాం. వేరే చెట్టు చేస్తలేదు. ఇయర్ అంటే ఐస్ మౌంటైన్స్, ఐస్ గ్లేషియర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. బికాజ్ అక్కడ టెంపరేచర్ తక్కువ, అంటే ధ్రువ ప్రాంతం కదా, సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఐస్ మౌంటైన్స్గా ఐస్గా తయారవుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాంటినెంట్స్. అంటార్కిటికా, ఆఫ్రికా రెండు కూడా కాంటినెంట్స్ కదా. అక్కడ మనుషులు బ్రతికే విధంగా లేకుండా అక్కడ ఒక ప్రత్యేకమైన జంతువులు, పక్షులు మాత్రమే బ్రతుకుతాయి. సో ఇట్ ఈజ్ ఏ ఫామ్ ఆఫ్ వాటర్. వాటర్లోనే ఒక ఫామ్ అన్నమాట. ఇంకోటి ఏంటి, మనకు నదులలో వస్తుంది కదా వాటర్, సమ్మర్లో కూడా వస్తుంది. జీవనదులు విన్నావా? పెరెనియల్ రివర్స్, గంగా నది, బ్రహ్మపుత్ర, ఆ నదులు ఏవైతే హిమాలయాల నుంచి ప్రవహిస్తున్నాయో సమ్మర్లో ఎట్లా వస్తాయంటే బికాజ్ ఆఫ్ ఐస్. ఆ సమ్మర్లో ఉన్న టెంపరేచర్తో ఐస్ కలుగుతూ మనకు వాటర్ అందుతుంది. ఆ వాటర్ ద్వారా సాగునీరు, తాగునీరు, అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్, హైడల్ ప్రాజెక్ట్స్, ఈకో టూరిజం, సో మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్. అన్ఫార్చునేట్లీ గ్లోబల్ వార్మింగ్ అయిన తర్వాత ఏమవుతుందంటే టెంపరేచర్ పెరిగి ఈ ఐస్ మౌంటైన్స్ ఉండాల్సినవి కూడా కరుగుతున్నాయి. కరుగుతూ ఏమవుతుందంటే సముద్రంలో నీరు ఎక్కువైపోయి కొన్ని సముద్ర మట్టంలో ఉన్నటువంటి కొన్ని పట్టణాలు మునిగిపోతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇదే విధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ నడిస్తే ఇంకొక 100 సంవత్సరాల్లో విశాఖపట్నం, బొంబాయి ఇట్లాంటివి పట్టణాలు పూర్తిగా సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఫారెస్ట్ ఉన్నాయి కదా, ఇన్ ఎవ్రీ కంట్రీ ఫారెస్ట్ అదే. ఫారెస్ట్లో ఉన్న అన్ని చెట్లను లెక్క పెట్టారు, పెట్టి జనాభాను లెక్క పెట్టారు. లెక్క పెడితే ఒక్కొక్క మనిషికి ఎన్ని పీస్ వస్తున్నాయి అనేది లెక్క అన్నమాట. పర్ క్యాపిటా ఇన్కమ్ అని తెలుసు కదా మీకు. దేశంలో వచ్చిన మొత్తం జీడిపి, మొత్తం ఆదాయం, స్థూల ఆదాయాన్ని లెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 కోట్ల జనాభా ఉంది, మన జీడిపి వచ్చేసి 1000 కోట్లు. అప్పుడు ఒకరికి ఎంత పడుతుంది? 1000 కోట్లు డివైడెడ్ బై 100 కోట్లు, 10 కోట్లు. ఎగ్జాంపుల్ చెప్తుంది అంతే కదా.
ఒకరికి ప్లానెట్స్. ఇది కూడా చెట్లు కూడా పర్ క్యాపిటల్ చెట్లు అంటే ఆ దేశంలో ఉన్న చెట్లు మొత్తం లెక్క పెట్టినట్టయితే కెనడా వాసులకు ఒక్కొక్కరికి 10,000 చెట్లు వస్తున్నాయి. చెట్లు నాటుడు కాదు, ఉన్న చెట్ల లెక్క తీస్తే వాళ్ళకి 10,000 చెట్లు ఉంటే ఆస్తి, మనకి 28 చెట్లు ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలా, ఎక్కువ చెట్లు పెట్టాలి. ఓకే, ఎనిమల్స్ని అంటే దానికి సంబంధించిన ఏదైనా మనకు కన్నజాలం ఉంటే ఆ DNA ద్వారా అభివృద్ధి చేయవచ్చు. జురాసిక్ పార్క్లో వాళ్ళు అదొక ఫిక్షన్. అది ఏం చేశారు, వాళ్ళు డైనోసెరాస్ యొక్క అన్నాన్ని ఎక్కడో దొరకబట్టి దాని ద్వారా మళ్ళీ డైనోసెరాస్ను ఉపయోగింపజేసామని చేసిన సినిమా. బయట నీకు అంతరించిపోయినటువంటి దాన్ని కణజాలం లేకపోతే లివింగ్ ఏదైనా బ్లడ్ సెల్స్ దాని యొక్క టిష్యూ అంటే అది లేకుండా అందుకే డెడ్ అయిపోయిందనుకో మనం వీ కెనాట్ ప్రొడ్యూస్. Take the responsibility. I am committing myself to protect, preserve the natural environmental resources such as greenery, water bodies from exploitation, pollution, depletion, which is one of my fundamental duties. And we say in the Article 51 AG of our Constitution. I also take oath for the awareness on clean and green and environment. I also make aware my family and friends, future generations, kids and students to be motivated towards reaching 33% of greenery in geographical area and to transfer posterity with my sincere, honest and integrity efforts. This is 10 crores person, but I don't know that. This is 10 crores person. అది చెప్తే అదే 10 crores in quick time 5 crores 5 crores. అయితే once after 45 days lost the PE లో చనిపోయింది అనుకోండి. Wonderful second was a normal and awesome second. So how to protect the forest? So today what is happening is we are facing global warming due to the deforestation. చదువు అంతకంటే విలువైన విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. తరతరాలుగా అజ్ఞానమనే చీకటిలో మ్రగ్గుతున్న మనలను తేజోవంతమైన బాటలో పయనింపచేస్తుంది. విద్య నుంచి వచ్చిన విజ్ఞానం మనలను అనేక సామాజిక మోసాల నుంచి కాపాడుతుంది. అనేక సామాజిక రుగ్మతులను దరిచేరకుండా రక్షిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ చదవాలి, విజ్ఞానవంతులుగా ఎదగాలి, మానవతావాదులుగా మిగలాలి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా.